హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 15వ శ్లోకం చూద్దాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అర్థం: నియమిత కర్మలు వేదముల యందు నిర్దేశించబడినవి. అటువంటి వేదములు దేవాది దేవుని నుండే ప్రత్యక్షంగా వ్యక్తము కాబడింది. అందుచేత సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉండును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞాల యొక్క ప్రాముఖ్యతను చెబుతున్నారు. యజ్ఞాల గురించి వేదములలో మనకు తెలుస్తుంది. వేదములు బ్రహ్మము నుండి వచ్చాయి. బ్రహ్మము శ్రీకృష్ణ భగవాను నుండి వచ్చింది. యజ్ఞములు అంతిమంగా శ్రీకృష్ణ భగవానుడి ప్రీతి కొరకు చేస్తాము. కాబట్టి అన్ని చోట్ల ఉండే పరబ్రహ్మము యజ్ఞములలో ప్రతిష్ఠితమై ఉంటుంది. మరి కలియుగంలో యజ్ఞాలు చేయడం కష్టం కాబట్టి మనందరికీ సులభంగా చేసేటటువంటి యజ్ఞాన్ని శ్రీకృష్ణ భగవానుడే శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి సంకీర్తన యజ్ఞాన్ని మనకు అందించారు. ఈ కలియుగంలో ఈ సంకీర్తన యజ్ఞం చేయడం ద్వారా సకల యజ్ఞాలు చేసిన వారు అవుతారు. హరే కృష్ణ.